నెల్లూరు పార్లమెంట్ బరిలో హేమీలు తలబడబోతున్నారు. వేమిరెడ్డి లాంటి వారి అభ్యర్థిని ఢీకొట్టే మరో పెద్దారెడ్డి ఎవరా అన్న చర్చకు తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది వైసీపీ. అనూహ్యంగా ఓ జిల్లా పెద్దారెడ్డి గారినే తెరపైకి తెచ్చింది. ఇద్దరు పెద్దారెడ్ల మధ్య పోరు ఓ రేంజ్ లో ఉండబోతుందా? వైసీపీ చెప్తున్నట్లు మరోసారి అక్కడ వార్ మళ్లీ వన్ సైడేనా? విఎస్ఆర్ వర్సెస్ విపిఆర్ ఫైట్ సింహపురి రాజకీయాల్ని షేక్ చేయబోతోందా? టీడీపీలోకి వేమిరెడ్డి, వైసీపీ నుంచి సాయిరెడ్డి, నెల్లూరులో పెద్దారెడ్ల ఫైట్. నెల్లూరు రాజకీయం తీరే వేరబ్బా, అంతా అర్థమైనట్టే ఉంటుంది. ఉన్నట్టుండి అంతా మారిపోతుంది. నిన్నటిదాకా జిల్లా వైసీపీలో అంతర్మథనం, సింహాపురి టీడీపీలో సడన్ గా ఎప్పుడూ లేనంత ఉత్సాహం. ఒక్కసారిగా ఈ టాక్ మారిపోయింది. ఎంపీ అభ్యర్థి కేంద్రంగా మరో మలుపు తీసుకుంది నెల్లూరు రాజకీయం. టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్ఫర్మ్, వైసీపీ నుంచి ఎవరు అన్నది కూడా తేలిపోయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఇద్దరు మంచి మిత్రులు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఇద్దరి మధ్య పరిచయాలున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒప్పించి వైసీపీలో చేర్పించింది విజయసాయిరెడ్డి. అలాంటిది పార్టీలోకి తాను తీసుకొచ్చిన వేమిరెడ్డితోనే వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డి తలపడాల్సిన విచిత్రమైన పరిస్థితి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 వారాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీలో తనకు అవమానం జరుగుతోందంటూ తాను పోటీ చెయ్యలేనని పార్టీ పెద్దలకు చెప్పేశారు. పార్టీ ముఖ్య నేతలు ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు వేమిరెడ్డి. వారం క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ సీట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీకి దిగుతున్నారు. వేమిరెడ్డి ఉన్నన్నాళ్లు వైసీపీ ధీమాగానే ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆయనున్నారన్న ధైర్యంతో ఉన్నారు. మొన్నటిదాకా టీడీపీకి నెల్లూరు ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థి ఎంత వెతికినా దొరకలేదు. వేమిరెడ్డి రాకతో టీడీపీకి ఆ లోటు తీరిపోయిందనుకుంటున్నారు తమ్ముళ్లంతా. కానీ ఈ పరిణామాలతో ఇప్పుడు వైసీపీ క్యాడర్ డీలా పడిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోవడంతో ఆయనకు దీటైన అభ్యర్థి వేటలో పడింది వైసీపీ అధిష్టానం. జిల్లాకు బలమైన నేతల గురించి ఆరా తీస్తూనే బయటి వ్యక్తుల్ని బరిలోకి దించే ప్రయత్నంలో కొంతమంది పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇదే జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది. విజయసాయిరెడ్డి సొంతూరు నెల్లూరు జిల్లాలో ఉన్న ముత్తుకూరు మండలం తాళ్లపూడి. జిల్లాలో మంచి పరిచయాలు ఉండడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో అన్ని విధాలా వేమిరెడ్డితో తలపడే అభ్యర్థిగా అధిష్టానం విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కాకముందే జిల్లాలో సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంటు పరిధిలో వైసీపీ ఇన్ఛార్జిగా ఇటీవల చాలా పర్యటనలు కూడా చేశారు. విజయసాయిరెడ్డి నిన్నటిదాకా రీజనల్ కోఆర్డినేటర్గా ఉండడం జిల్లా వైసీపీలో క్షేత్రస్థాయిలో అందరితో పరిచయాలు ప్లస్ పాయింట్. 2019 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణంలో భాగంగా నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ ఖలీల్కి అవకాశమిచ్చింది. అలాగే ఇప్పటిదాకా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తూ వచ్చిన కందుకూరు నుంచి బీసీకి అవకాశమిచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో లోక్సభ పరిధిలో గత ఎన్నికల కంటే ఓటు శాతం బాగా పెరుగుతుందని, ఇది తమకు కలిసొచ్చే అంశమని చెబుతోంది వైసీపీ. తనకు గౌరవం లేకపోవడం వల్లే పార్టీని వీడాను అంటున్న వేమిరెడ్డి ఈ ఎన్నికల్లో తానేంటో చూపిస్తానంటున్నారు. ఎవ్వరికీ లేనంత ప్రాధాన్యమిచ్చినా పార్టీని వీడిన వేమిరెడ్డికి ఓటమి రుచి చూపిస్తామంటోంది వైసీపీ. నెల్లూరు పార్లమెంట్ వేదికగా ఢీ అంటే ఢీ అంటున్న ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.